సరే కదా అన్న, ఇవాళ ఫెబ్ 14th కదా, ఈరోజు లవర్స్ డే కదా, మరి రాఘవ జానకి కథ ఏడాకి వచ్చింది? ఏం చెప్పాలో చిన్ను, నీకు తెలియదు అరేగా, ఎక్కడైతే మొదలైందో అక్కడనే ఉన్నదిరా. అవునా అన్న, ఇంకా నీ ప్రేమ విషయం జానకి వదిన నాకు చెప్పలేదా? ఏం చెప్పాలో చిన్ను, 2-3 సార్లు జానకి నా ప్రేమ విషయం చెప్దామని ట్రై చేసిండ్రా. కాకపోతే జానకి నేను అంటే ఇష్టం లేనట్టున్నదిరా. నిన్ననే ఎవరో ఫోటోలు చూపించి పెళ్లి సంబంధం వచ్చింది, వాళ్ళని చేసుకుంటా అని చెప్పేసి అన్నది. ఓ అవునా అన్న, పెళ్లి సంబంధాల కాడికి వచ్చిందా అన్న కథ? నేను మీ ఇద్దరు కలిసి కావచ్చు, మీ ఇద్దరికి పెళ్ళి అయితే కావచ్చు అని నేను అనుకుంటానా. అంత లేదురా చిన్ను, నాకు కూడా ఏం చేయాలో అర్థమైతలేదురా. సరేలే అన్న, నువ్వేం బాధపడకులే. నేను ఇప్పుడే జానకి వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి జానకి వదిన మనసులో ఎవరున్నారా అని తెలుసుకొని వస్తా. సరేలే చిన్ను, కాకపోతే మరి మళ్ళీ జానకిని అడిగించినట్టు తెలియదు. నాకు అవన్నీ తెలియదా అన్న, నువ్వు ఇక్కడ రిలాక్స్గా కూర్చొని ఇట్లా ఇట్లా వస్తా. ఓకేరా చిన్ను. అరే ఏంద్రా రాఘవాడు ఇంకా అత్తలేడు? అరే అత్తనాన్ని ఫోన్ చేసిండ్రా, వాడు ఆ బ్రిడ్జి దాటినట్టున్నాడు. అరే సూరిగా ఎటు చేసేయాల రాఘవాడు